పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ప్రతి మండలంలోనూ స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ స్వచ్ఛ రథం వారానికి ఒక రోజు గ్రామాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛ రథం వచ్చిన సమయంలో ప్రజలు తమ వద్ద ఉన్న చెత్తను అందించి వాటికి బదులుగా నిత్యావసర సరుకులు ఉచితంగా పొందవచ్చని చంద్రబాబు ప్రకటించారు. మార్చి 31వ తేదీ నాటికి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చంద్రబాబు వివరించారు. ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్ లో ఈ రోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావును చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్ గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే గ్రామం తిరిగి ఏదైతే ఇంత మునిపే లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు, వేస్ట్ నుంచి సంపద, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్ లో ఈ రోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. డీసీసీ పదవి కాంగ్రెస్ పార్టీలో కీలకమని, ముఖ్యమంత్రులను పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు వారితో ఆలోచనలు, అనుభవాలు పంచుకునేందుకు ఉపయోగపడుతుందని రేవంత్ అన్నారు. వారసత్వ రాజకీయాలతోటి వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రలు చేశారని, ఆయన సారథ్యంలోనే దేశం పురోగమిస్తుందని రేవంత్ అన్నారు. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని, దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కనా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంత కాలం
ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది. కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. 100 సంవత్సరాల నుంచి బీసీ కులగణన జరగలే. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగితే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కూడా ఏ రాష్ట్రము ఈ దేశము కులగణన చెయ్యలేదు. 100 సంవత్సరాల జటిలమైన సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేసి ఈ దేశానికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కర్నూలు జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ దారుణంతో బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో బాలుడిని కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం బయటకు పక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేను 8th క్లాస్ చదువుతున్నాను. హరికేర్ హాస్టల్లో నైట్ నన్ను రేప్ చేసినారు. నైట్ ఆయిల్ పోసి చేసినారు. ఏ ఊరు నీది? కొట్టాల సార్. ఎంతమంది చేసినారు? 3 సార్. రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో 4 అబ్బాయిలు కలిసి హోమియో సెల్స్కి పాల్పడినారు. ఆ అబ్బాయి ఆ పెయిన్ తట్టుకోలేక నాకు హౌస్కి ఫోన్ చేసింటే నేను వాళ్ళ ఫాదర్ని ఫోన్ చేసిన వెంటనే హాస్టల్కి చేరుకోవడం జరిగింది. అక్కడ సార్ వాళ్ళు మాట్లాడదాం అంటున్నారు కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఆ అబ్బాయికి కూర్చోడానికి చేత కావడం లేదు, నిలబడడానికి చేత కావడం లేదు. ఆ నొప్పి భరించుకోలేక హాస్పిటల్కి తీసుకొని వచ్చినాము. హాస్పిటల్ వాళ్ళు ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పినారు. హోమియోసెక్స్ అంటే ఆషామాషి కాదని చెప్పేసి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యులతోటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ పత్రికను అందజేశారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్యా వ్యవస్థ దయనీయ స్థితికి చేరిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల మండలం జబ్బాపూర్లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కి యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన పసిపిల్లలు ఈరోజు రోడ్డు మీద కూర్చొని వి వాంట్ జస్టిస్ అని నినదిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని హరీష్ రావు ప్రశ్నించారు. విద్యాశాఖ నిర్వహణ మరెవరి వల్ల కాదని, అందుకే తన వద్దే పెట్టుకున్నానని పదే చెప్పే రేవంత్ రెడ్డి ఈ సంఘటన చూసి సిగ్గుపడాలని మండిపడ్డారు. వరుసగా విద్యాశాఖకు సంబంధించి జరగకూడని ఘోరాలు జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారు? ఈ శాఖను నిర్వహించడం చేతకాకపోతే తప్పుకుని వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని హరీష్ రావు విమర్శించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డితో పాటుగా పెద్ద ఎత్తున ఈటల నివాసానికి చేరుకున్న పోలీసులు ఈటలను ఇంట్లోనే నిర్బంధించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి మీద దాడి నేపథ్యంలో పరామర్శించేందుకు ఈటల రాజేందర్ కామారెడ్డి బయలుదేరారు. ఈ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈటలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఖరిని, పోలీసుల తీరును ఈటల తీవ్రంగా ఖండించారు. గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కూని చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
రాజకీయ పార్టీల మధ్య నాయకుల మధ్య ఆ మాటల తీరు చూస్తా ఉంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటా ఉంది. ఇవాళ మాటలు సరిపోవట్లేదని చెప్పి దాడులకు సిద్ధమవుతా ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి పైన, ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడానికి పోవడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టి లాంటిది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇవాళ వాళ్ళే స్వయంగా దాడి చేయడం అనేటువంటి ఇది తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లి తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వారికి సంఘీభావంగా పోవడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా, ఎమ్మెల్సీలు ప్రయత్నించినా, ఎంపీలు ప్రయత్నించినా, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నించినా కామారెడ్డి పోకుండా మేడ్చల్లో అరెస్ట్ చేయడం, ఇతర ప్రాంతాలు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నాలాంటి వాడు 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా చీటికి మాటికి హౌస్ అరెస్ట్ల పేరిట చేయడం ఎప్పుడు జరగలేదు. పోయినసారి కేసీఆర్ ఇదే పని చేసిండు, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇదే పని చేస్తుంది. ఈ హౌస్ అరెస్ట్ల పేరిట నాయకుల యాక్టివిటీని నిర్వహించడం, నాయకులు బయటికి వైసీపీ పార్టీని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద అపహాస్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపైన జరిగిన దాడికి బాధ్యులైన వారిని శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ఇప్పటికైనా తప్పు చేశామని వైసీపీ నేతలు అంగీకరించాలని అన్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగిన అపచారానికి బాధ్యత వహించాల్సింది పోయి వివాదాన్ని పెంచుతున్నారని ధ్వజమెత్తారు. రెండు చేతులు ఎత్తి నమస్కరించేటటువంటి అలాంటి మహిమాన్వితుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి ప్రజాప్రతినిధులు నిన్న అసెంబ్లీలో చాలా బాధపడుతున్నాం. వెంకటేశ్వర స్వామి భక్తుల ఆక్రందనగా కనీసం ప్రజాప్రతినిధులకి అర్థం కాకపోవడం, ఒక సమాజాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి గురుతర బాధ్యత ఉండేటటువంటి నాయకులుగా మనమే తప్పు చేస్తే ఇక సమాజానికి ఏం మన సందేశాన్ని ఇస్తాం? మనం మిమ్మల్ని చూసి సమాజం నడుచుకుంటుంది, పెద్దవారిని చూసి సమాజం అనుసరిస్తుంది. భగవద్గీతలో పరమాత్మ అంటారు, యద్యత చరసి శ్రేష్ఠ తత్త దేవే తరోజన సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని. పెద్దలు శ్రేష్ఠులు దేన్ని అటువంటిది షూస్ బూట్లు వేసుకొని, చెప్పులు వేసుకొని అసెంబ్లీలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏమో. మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు రాష్ట్రంలోని హాట్ టాపిక్గా మారింది. ఆ జిల్లాలో మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకోవడం కోసం తాతాలాడుతున్నారనే టాక్ స్వయన మంత్రి రంగంలోకి దిగి మెజారిటీ లేకున్నా పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఆ మంత్రి పాలు కదుపుతున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడ, ఆ మంత్రి ఎవరు? మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉండగా చెన్నూరు మున్సిపాలిటీ అధికార పార్టీ దక్కించుకుంది. మరో మున్సిపాలిటీ కేతనపల్లిలో బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 7 స్థానాలను దక్కించుకున్నాయి. మొత్తం 22 స్థానాలు ఉండగా ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐ పొత్తుతోటి 14 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 7, స్వతంత్రులు 1 గెలుచుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వగా చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో ఓట్లతోటి కాంగ్రెస్ బలం 10కి పెరిగింది. దీంతో మొత్తం ఓట్లు 24కు చేరగా చైర్పర్సన్ పీఠం దక్కాలంటే 11 ఓట్లు తప్ప సరి అయింది. ఇక దాంతో కాంగ్రెస్ పార్టీకి ఇంకా 3 ఓట్ల కోసం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదాలు వేస్తుంది. కేతనపల్లిలో మెజార్టీ స్థానాలను దక్కించుకున్న కారు పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని భావించడంతో కథ అడ్డం తిరిగింది. ఆ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆలోచనలో పడ్డారు. కేతనపల్లి మున్సిపాలిటీ చేజారిపోతే అధిష్టానం వద్ద తన పరుగు పోతుందని ప్రెస్టేజ్గా తీసుకున్న మంత్రి వివేక్ ఆ పీఠాన్ని దక్కించుకోవడం కోసం పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. అటు రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణను కేతనపల్లి మున్సిపాలిటీకి పరిశీలకులుగా నియమించింది. ఈలోపే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల ఇన్ఛార్జిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని నియమించింది. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలవకుండా అక్కడ చక్రం తిప్పి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆస్తం నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనేది టాక్. ఇక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగకుండా మంత్రి వివేక్ అధికారులపైన ఒత్తిడి తెచ్చి 2 సార్లు వాయిదా వేయడంతో ఎలాగైనా కేతనపల్లి పీఠం మనకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దేవాలయం లోపల కోటి లింగాలను తొలగించి ఆలయ విస్తరణ పనులు వేగవంతం చేశారు. అలాగే దేవాలయం దక్షిణం వైపు రోడ్డుపై 30 ఫీట్లను ఆలయంలోకి కలుపుకొని ప్రహరీ కూడా నిర్మించనున్నారు. అలాగే ఆలయ ముఖద్వారం దాదాపు 8 ఫీట్లు ముందుకు రానుంది. రాజన్న ఆలయంలో ఏకాంతంగా పూజలు చేస్తుండగా భక్తులకు భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలకు ఏర్పాటు చేశారు. వరంగల్ కార్పొరేషన్ సమస్యల నిలయంగా మారింది. 10-11 డివిజన్లో సమస్యలతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. సీసీ రోడ్డు నిర్మిస్తామని చెప్పి ఉన్న రోడ్డు మొత్తం తవ్వేసి 6 నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డుపై కాలనీవాసులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కాలనీలోని సమస్యలపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలతో అయితే ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఇటు హన్మకొండలోని 10-11 డివిజన్లో అయితే ఇప్పటికే రహదారి నిర్మిస్తామని సంవత్సరం క్రితం ఇక్కడ ఉన్న రోడ్డుని మొత్తం కూడా తవ్వేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కానీ కాంట్రాక్టర్ ఎవరు కూడా ఈ మొఖాన చూడకపోవడంతో సంవత్సర కాలంగా మంచిగా ఉన్న దాన్ని తవ్వేసి ఇప్పుడు మేము ఇబ్బందులకు గురవుతున్నామని 10-11 డివిజన్ సంబంధించిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం 10-11 డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ సంబంధించిన ప్రజలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ డివిజన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి? ఈ కార్పొరేషన్ లో ఒక స్లమ్ ఏరియాగా తయారు చేసిండ్రు. మనుషులు కాదు, మున్సిపాలిటీ వాళ్ళు తయారు చేసిండ్రు. కార్పొరేషన్ లెవెల్ ఉన్న దాన్ని స్లమ్ ఏరియాగా మార్చి పారేసారు. ఈ మొత్తం ఇటు తవ్వి పడేసారు, లైట్లు ఇరగొట్టిండ్రు, మాకు వచ్చే నీళ్ళ పైప్ లైన్లు ఇరగొట్టిండ్రు, మొత్తం గల్లీ నాశనం చేసిండ్రు. ఒక అంబులెన్స్ కూడా రాలేదు ఇందులోకి. మేమంతా సఫర్ అవుతున్నాము. వర్షం పడితే నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. మేము సోఫాలు, కుర్చీలు, బెడ్లు అన్ని పాడైపోయి నాశనం అవుతా ఉన్నాం. ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మేడంకి కంప్లైంట్ చేయండి, ప్రతి మండే నాడు ఉంటారు అని అంటారు. అక్కడ పోతే అది ఏమి ఉండదు. మేమంతా సఫర్ అయ్యి మళ్ళీ అర్జీ పట్టుకొని రిటర్న్ వస్తూ ఉంటాం. మా దగ్గర ఉన్న బీద వాళ్ళందరూ బిజినెస్ చేసుకునే వాళ్ళంతా బిజినెస్ నాశనమైనాయి. రోడ్లు తవ్వడం వలన ఆ బిజినెస్ చేసుకుని సంపాదించుకునేది కూడా పోయి సర్వనాశనం అయినాయి ఫ్యామిలీస్. ఈ విధంగా ఈ కార్పొరేషన్ మొత్తం ఏంది డబ్బులు మా దగ్గర నుండి ట్యాక్సులు తీసుకుంటున్నారు. మొన్ననే మేము మా ఇంటికి 16,000, మా పక్కన మా సిస్టర్ వాళ్ళ ఇంటికి 20,000, ఇంకొక ములుగు రోడ్లో ఉన్న వాళ్ళకి 22,000 ట్యాక్స్ కట్టాం. మొత్తం 52-56,000 ట్యాక్స్ కట్టినాం. ఇంత కట్టినా మాకు అంతా స్లమ్ ఏరియా ఫెసిలిటీసే. రాత్రిపూట స్ట్రీట్ లైట్లు ఉండవు, ఎర్లీ మార్నింగ్ కుక్కలు మోత, మళ్ళీ ఈవినింగ్ టైంలో వస్తే బందర్ కూతులన్నీ వచ్చి ఇళ్ళ మీద పడి దోచుకుని పోతుంటాయి. మేము చిట్టు పెంచుకోవడానికి లేదు, ఏమి చేయడానికి లేదు, సర్వనాశనం చేస్తా ఉన్నారు. మేమైతే మంచి బతకాలని ఉంటే ఈ కార్పొరేషన్ యొక్క పనులే, ఆ కార్పొరేషన్ యొక్క జిమ్మేదారు వాళ్ళే దీనిని నాశనం చేసి ఒక స్లమ్ గా తయారు చేస్తా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రోడ్డు మొత్తం కూడా తవ్వేశారు అంటున్నారు. ఇక్కడ మొత్తం వాహనాలు కూడా తిరగలేని పరిస్థితి, అంబులెన్స్ రావాలని ఇబ్బంది అవుతుంది అంటారు. అసలు ఏంటి ఈ సమస్యలు, ఏంటి, ఎందుకు ఈ విధంగా వచ్చాయి? రోడ్డు తవ్విండు, వర్షాలకు మొత్తం ఆగమై ఇళ్ళకి వచ్చినాయి. ఇళ్ళలో సామాన్లు కూడా పాడైపోయినాయి. ఒకరు వచ్చింది లేదు, చూసింది లేదు. రోడ్డు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆటోలు రావట్లేదు, అలానే గుంతలో దిగి పడిపోతున్నాయి. అందుకు వచ్చి రోడ్డు డెవలప్ చేయగలరు. అమ్మ మీరు చెప్పండి, అసలు ఏంటమ్మా సమస్య ఏంటి, ఇక్కడ ఏ విధంగా ఉంది? అదే సార్, ఇది పోయిన సంవత్సరం అట్లనే వచ్చినాయి వరద, మొత్తం పాడైపోయినాయి సార్. సామాన్లు అన్ని పాడైపోయినాయి. బియ్యం బస్తాలు, వాషింగ్ మిషన్లు, మోటార్లు, నీళ్ళ మోటార్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. అది ఎవరు పట్టించుకునే లేదు, ఎవరు వచ్చింది లేదు. ఇంత వరద 2 రోజులు వరద వస్తే సార్ ఇటు వచ్చిన వాళ్ళు లేరు, ఇటు చూసిన వాళ్ళు లేరు. వీళ్ళకి ఏమైంది, ఎట్లున్నారని కూడా ఇంతవరకు మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా లేరు. ఇంకట్లా చేస్తాను సార్. ఇప్పుడు ఇప్పటికైనా ఇటు వరంగల్ మున్సిపల్ కమిషనర్ కానీ, ఇటు
ఆ ప్రజాప్రతినిధులు వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి. గత 5-6 నెలలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు విషయంలో ఈ రోడ్డు పనులు తిరిగి నిర్మించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్నా మరోవైపు యూరియా కొరతతోటి నిజామాబాద్ రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. తమ పంట పొట్టదశలో ఉన్నప్పటికీ తగినంత యూరియా ఇవ్వడం లేదని వారు మండిపడుతున్నారు. అసలే యూరియా కొరతగా ఉంటే మరోవైపు యాప్ తోటి ఎంతో ఇబ్బంది పెడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ యూరియా ఈ యాప్లో బుక్ చేస్తే వేరే ప్రాంతంలో చూపెడుతుందని, తిరిగి అక్కడికి వెళ్తే స్టాక్ లేదని చెబుతున్నారని రైతులు మండిపడుతున్నారు. తమకు యాప్లు కాదని పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఒక పంట పెరగాలంటే కూడా ఎరువు ఎంతో ముఖ్యం. అలాంటి ఎరువు కూడా ఇటు నిజామాబాద్ జిల్లాలో కొరతగా ఉందని చెప్పి రైతులు మండిపడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరత లేదని చెప్పి పూర్తిగా సకాలంలో యూరియా అందిస్తామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా తమకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా రైతులు రోడ్డు ఎక్కారు, ఆందోళన చేపట్టారు. అయితే యూరియా కొరత ఉందా, ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది రైతులు ఉన్నారు, వాడికి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అన్న ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్పి చెప్తుంది. యూరియా కొరత ఉందా, ఎలా ఉంది పరిస్థితి, సక్రమంగా అందుతుంది మీకు? దొరకలేదు సార్, యూరియా దొరకక బాగా ఇబ్బంది అవుతున్నాయి. నాకైతే అస్సలు చదువు రాదు, నాకేం తెలియదు. ఈడున్నా అంటే ఆడున్నది, ఆడున్నా అంటే ఈడున్నది అని చెప్పి తింపుతున్నారు. నాకు చిన్న ఫోన్ ఉన్నది, నాకు ఫోన్లో చేయరాదు. ఇదివరకే నాకు ఇప్పుడు టైం అయిపోతున్నది, పొట్ట దశలు ఉన్నది పొలము, దానికి పొట్ట మందు పోయాలా. ఇప్పుడు అస్సలు దొరుకుతలేదు యూరియా మాకు కావాలా. ఇప్పుడు మాకు ఇంతకు మొదలు గోదాంలో పైసలు డబ్బులు తీసుకొని వెంటనే ఇస్తుండ్రు. ఇప్పుడు ఏమో అది చేయాలా ఇది చేయాలా అంటే నాకు చిన్న ఫోన్, నాకు చదువు రాదు, తెలియదు, నాకేం చేస్తలే. ఇప్పుడు 20 రోజుల సంది తిరిగి వస్తున్నా సార్, నాకు ఇక్కడ ఏం యూరియా దొరుకుతలేదు సార్. చెప్పండి, మీకు యూరియా ఇంతకుముందు ఎలా వస్తుండే, ఇప్పుడు సక్రమంగా వస్తుందా, మీ ఎంత కొరత ఉంది అసలు? నా పేరు ఒగ్గు గణేష్ అండి. మా ఊరు మోపల్, గ్రామం మోపల్, మండలం విలేజ్ ముక్పల్, జిల్లా నిజామాబాద్ అండి. ఈరోజు రైతుల కష్టాలు చాలా ఉన్నాయండి. ఈరోజు యూరియా కానీ బీజ్ కానీ మన ఈ పొటాష్ కానీ ఇది దొరకక చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవేళ ఇప్పుడు యూరియా తీసుకొచ్చుకోవాలన్నా ఇంతకుముందు 1-2 మనకు ఎక్స్ట్రా ఇస్తుండే. ఇప్పుడు దాని ద్వారా ఏమైందంటే ఇప్పుడు పంట వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు యూరియా దొరకక కొన్ని పొలాలు కూడా కోసుకోవడం జరిగింది. ఇక నీరు అందక ప్లస్ పొటాష్ యూరియా అందక ఇక చల్లటోళ్ళు లేక ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని ద్వారా ఇప్పుడు ప్రభుత్వం చేసేటి అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని ద్వారా ఇప్పుడు రైతులకు ఏమవుతుందంటే చాలా నష్టపోతుంది. సకాలంలో యూరియా అందక పంట నష్టం రావడం జరుగుతుంది. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది, ఎంత యూరియా ఎంత వస్తుంది, ఎంత కావాలి అసలు? మాది ఒక 4 ఎకరాలు ఉంటుంది సార్. ఎప్పుడు మాకు ఇట్లా బుకింగ్ అనేది ఎప్పుడు లేకుండే. ఇప్పుడేమో అంత ఉన్నది, మీకు మొత్తం కుళ్ళు ఇచ్చిన బుకింగ్ అంటే ఇప్పుడు హాఫ్ నాకు ఇది వేయరాదు అది హాఫ్ వేయరాదు. ఈడున్నదంటే ముదక్పల్లి ఉంటుంది, కంజర్లు ఉన్నదంటాడు. మా గోజం మాకుండగా ఆడిడ పెట్టుడు ఎందుకు మరి? నువ్వు కాకపోతే నీకు డౌట్ ఉంటే నేను ఈ ఊరుని కాదనుకుంటే నా ఆధార్ కార్డు మీద ఇవ్వు నువ్వు. కానీ నువ్వు ఆఫులు బీపులు పెడితే మొత్తము వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి వస్తలేదు. మొత్తం దొరకక ఇప్పుడు పొలాలని పొట్ట దశకు వచ్చినాయి. లాస్ట్ డోస్ ఇప్పుడు ఎత్తేనే మాకింత నోటికి అన్నం, ఇది వేయలేమనుకో అది కూడా మైనసే. మేము మీరు చెప్పండి అసలు యూరియా సంబంధించి కూడా ఒక యాప్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి యాప్లో ఏంది మీకు ఇబ్బంది ఏంటి అసలు? చాలా బాధాకరం సార్. ఇప్పుడు మనకు అసలే వేసవి కాలము, అసలే నీటి ఎద్దడి ఉన్న సమయంలో మనం పొలం వేసేటప్పుడు లోపల అడుగు భాగంలో ఫర్టిలైజర్ వేసిన తర్వాత మనకు పొలం మళ్ళీ ఇది కోత వరకు మన యూరియా కంపల్సరీ అవసరం ఉంటుంది. ఈ అవసరం దశలో మనకు ఈ యాప్ అని చెప్పేసి కొత్త తీసుకురావడము రాష్ట్ర ప్రభుత్వమో మరి కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ ఒక రైతుగానే మాట్లాడుతూ ఉన్నా. మనకు ఇది యాప్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామందికి నిరక్షరాస్యులు ఉంటారు, చాలామంది ఫోన్ వాడకం లేని వాళ్ళు ఉంటారు, స్మార్ట్ ఫోన్ ఉన్న నెట్వర్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాటి వాళ్ళకి ఫోన్ ఉంది కానీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మా ఫాదర్ మీద ల్యాండ్ ఉంది అనుకుందాం, తనకు ఫోన్ లేదు, వాడకం రాదు. మా తాత మీద ఫోన్ ఉంది కానీ తనకు చిన్న ఫోన్ ఉంది. సో ఎటు పెట్టినా మొబైల్ యాప్ ఏదైతుందో దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది, రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సరే ఇప్పుడు నేను ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నా, చాలామంది జీపీఆర్కి వచ్చి మాకు యూరియస్లో అని చెప్పి నాకు కూడా చాలామంది మొర పెట్టుకుంటున్నారు. సో దయచేసి నేను గవర్నమెంట్ కోరుతూ ఉన్నా, ఏదైతే ఈ కొత్త పద్ధతి ఉందో యాప్ పద్ధతి అనేది దీన్ని పూర్తిగా మీరు ఆలోచన చేయండి. పెద్ద ఎత్తున దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ మేము చెప్తా ఉన్నాం ఒక రైతు పక్షాన, ఈ యాప్ని మీరు తొందరగా మీరు విస్మరించేసి పాత పద్ధతి ఏదైతుందో దాన్ని మీరు ప్రక్షాళన చేస్తే ఈ నీటి ఎద్దడం ఈ టైంలో రైతుకు
ఒక ఆసరాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ వల్ల తమకు ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ యాప్లో బుకింగ్ చేసుకుంటే తమ ప్రాంతాల్లో కూడా ఎక్కడో ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అక్కడ పోతే అక్కడ యూరియా కూడా దొరకడం లేదు. దీనివల్ల పూటక దశకు వచ్చిన రావడంతో కూడా యూరియా లేకడంతో చాలా పంటలు దెబ్బతిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పి ఖచ్చితంగా ఏదైతే పద్ధతి ఉన్నారో ఆధార్ కార్డు ఏది ఉన్నదో దాన్ని తీసుకొని యూరియా ఎలా ఇస్తున్నారో అదే పద్ధతి కొనసాగించాలని చెప్పి కూడా ప్రస్తుతానికి రైతులు చెప్తున్నారు. లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఆందోళన మాత్రం చేపడతామని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజు న్యూస్, నిజామాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుంకాలపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అధ్యక్షుడు మరోసారి టారిఫ్లు పెంచాడు. ప్రపంచ దేశాలపై టారిఫ్లు 10 నుంచి 15% పెంచారు. సుంకాల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. సుప్రీం తీర్పును ట్రంప్ లెక్క చేయకుండా సుంకాలు పెంచారు. సుంకాలపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అధ్యక్షుడు మరోసారి టారిఫ్లు పెంచాడు. ప్రపంచ దేశాలపైన టారిఫ్లు 10 నుంచి 15% పెంచారు. సుంకాల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. సుప్రీం తీర్పును ట్రంప్ లెక్క చేయకుండా సుంకాలు పెంచారు.